డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్సులు, అలాగే ఉపాధ్యాయ మిత్రులకు నా నమస్కారములు. పిల్లలు, ఈరోజు మనం 7వ తరగతి తెలుగు వాచకంలోని అమ్మ జ్ఞాపకాలు అనే పాఠంలోని ముఖ్యాంశాలు ఏమిటో, అలాగే పాఠ్యభాగ ఉద్దేశము, ప్రక్రియ, ప్రవేశిక గురించి, అలాగే ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి గురించి తెలుసుకుందామా? ఈ పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకునే ముందు ఈ పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటో ఒకసారి చూద్దామా? ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు: కవిని గురించి తెలుసుకొని సొంత మాటల్లో చెప్పగలగడం, రాయగలగడం. పాఠం యొక్క ఉద్దేశం, ప్రక్రియ, ప్రవేశిక గురించి తెలుసుకొని సొంత మాటల్లో చెప్పగలగడం, రాయగలగడం. ఈ కవితను భావయుక్తంగా చదవగలగడం. కవిత సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలగడం, రాయగలగడం. అమ్మ గురించి సొంతంగా కవిత రాయగలగడం. భాషాంశాలు: ఇచ్చిన మాటలకు అర్థాలను రాయగలగడం, సొంత మాటల్లో ప్రయోగించగలగడం. ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయగలగడం. పదాలకు ప్రకృతి వికృతులను రాయగలగడం. కవితలోని వివిధ అంశాల పోలికలు గుర్తించి చెప్పగలగడం, రాయగలగడం. ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాల గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. పాఠం పేరు తెలిసింది కదా, అమ్మ జ్ఞాపకాలు. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామా? అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబానికి సేవలు చేస్తుంది. దేవుడు తాను అంతటా ఉండలేక తాను ఉన్నానని చాటడానికి అమ్మను సృష్టించాడని అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ విలువను, అమ్మకున్న ప్రాధాన్యాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలు, ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నారు కదా. ఈ పాఠం ఏ ప్రక్రియలో ఉందో తెలుసుకుందాం. ఈ పాఠం వచన కవితా ప్రక్రియకు చెందినది. ఈ పాఠం వచన కవితా ప్రక్రియకు చెందినదని తెలుసుకున్నాం కదా. మరి వచన కవితా ప్రక్రియ ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి తీసుకోబడింది, దాని గురించి చూద్దామా? పాతకాలంలో పద్యం బాగా ప్రాచుర్యం పొందినట్టుగా వర్తమానంలో వచన కవిత బాగా ప్రాచుర్యం పొందింది. తెలుగులోకి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చినది. ఆంగ్లంలో దీనిని ఫ్రీవర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తమైన వాక్యాలతో కూడి ఉన్నదానినే మనం వచన కవితగా పిలుస్తున్నాం. ఈ వచన కవిత సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తువు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం. ఆకర్షణీయమైన అంత్యప్రాసలు, నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉంటుంది. మనసును రంజింపచేస్తుంది, ఆలోచింపజేస్తుంది. వచన కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. జన జీవితంలో ఉపయోగించే పదబంధాలు, పోలికలు, అలంకారాలు వచన కవితకు అందాన్ని కలిగించి చదువర్లను ఆకట్టుకుంటుంది. వచన కవిత ఎంత గొప్పగా ఉంటుందో విన్నారు కదా. ఈ పాఠం వచన కవితా ప్రక్రియకు సంబంధించిందని తెలుసుకున్నాం కదా. మరి ఈ కవితను రచించిన కవి గురించి చూద్దాం. ఈ పాఠం టి కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటి నుండి తీసుకోబడింది. కవి పరిచయం: కవి పేరు టి కృష్ణమూర్తి యాదవ్. జననం 1914వ సంవత్సరంలో. జన్మస్థలం కరీంనగర్ జిల్లా. వీరి రచనలు: తొలి కవితా సంపుటి తొక్కుడు బండ, రెండవ కవితా సంపుటి శబ్నం. కవితా నేపథ్యం అంటే తనకు కవితలు రాయడానికి నేపథ్యం ఏంటి అనంటే గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవితం. రచనా శైలి సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలితో ఉంటుంది. కృష్ణమూర్తి యాదవ్ గారి కవితల్లో ప్రత్యేకత ఏంటంటే సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రాయడం ఈయన యొక్క కవిత్వంలోని ప్రత్యేకత. ఈయన గారి మరణం 1985వ సంవత్సరం. మనం ప్రవేశికలో ఏముందో తెలుసుకుందామా? అమ్మంటే ఆత్మీయత, అనురాగాల కలబోత. మంకు చేసే పిల్లవాడికి అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ ప్రేమ మరువతరం కానిది.
కుటుంబం కోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితర సాధ్యం. పిల్లలు, ప్రవేశికలో ఏముందో విన్నారు కదా. మరి ఇప్పుడు ఒక చక్కటి కవితను విందామా? అమ్మ జ్ఞాపకం. రచన ఉరిమల్ల సునంద. అమ్మంటే వెన్నంటి ఉండే నీడ, అమ్మంటే వెన్నంటి ఉండే నీడ, వేసవి చలివేంద్రం. స్కానింగ్ కిరణాలతో పోరాడి ఓజోను రక్షణై బ్రతుకునిచ్చిన అమ్మ. పంచ ప్రాణాలను ఒడ్డి ప్రపంచ వాకిలి తెరిచిన అమ్మ. వంటింటి రాజ్యంలో అలుపెరుగని శ్రమజీవి. అందమైన అనుభూతులను అగ్నికి అంకితమిచ్చి బాధల సుడిగుండాలను బాధ్యతల మాటున దాచి చిరునగవును ముఖానికి అద్దుకొని నట్టింట్లో నడయాడిన కౌముది. చిరునగవును ముఖానికి అద్దుకొని నట్టింట్లో నడయాడిన కౌముది. బాల్యంలో తెలిసి తెలియని మా అల్లరికి ముద్దాయిని చేసి మాటల ఈటెలతో ప్రశ్నల బాణాలతో గాయం చేసి ఓపిక నశింపజేసినా మౌన సమాధానంతో మమతల రెక్కల చాటున పొదవుకున్న అమ్మ. అనురాగపు కొమ్మ, అనుబంధాల వారధి. నాన్నమ్మ ఆరళ్ల వెనుక అమ్మ చూసింది గాయపడిన ఆమె హృదయగతాన్నే. నాన్నమ్మ ఆరళ్ల వెనుక అమ్మ చూసింది గాయపడిన ఆమె హృదయగతాన్నే. నాన్న దాష్టీకంలో అమ్మ చవి చూసింది మనూరాతలకు ప్రతిరూపాన్నే. హింసల సరోవరంలో ప్రాణహంస ఎన్నిసార్లు మృత్యు రెక్కలు చాచిందో. హింసల సరోవరంలో ప్రాణహంస ఎన్నిసార్లు మృత్యు రెక్కలు చాచిందో. వంటింటి స్టవ్వు, పడకటింటి ఫ్యాను, పెరట్లో బావి విముక్తినిస్తారమ్మని పిలిచాయో నాకింకా జ్ఞాపకం. మాట వినడం లేదని, మార్కులు సరిగా రాలేదని మాటల తూటాలను చేతల బెత్తాన్ని ఝులిపించినప్పుడు అమ్మ పైట కొంగు ఎన్నిసార్లు ఆదుకుందో. అలిగి వెళ్ళిన నా కోసం నిలువెల్లా చూపై నిరీక్షించేది. పసితనం గాయాలకు కన్నీళ్ల లేపనం అద్ది గుండె గాలిపటాన్ని నవ్వే నక్షత్రంలోకి ఎగరేస్తూ బ్రతుకు భుజం మీద పసితనం జారిపోతున్నప్పుడు కప్పిన పైటకొంగు వెచ్చదనం చల్లని చిరుగాలై మమతల జీవనదై లాలించేది. తడియారని కనుల వెనుక తరగని అగాధాలున్న అమ్మ ప్రేమ ఎప్పుడూ పొడిబారలేదు. కాలచక్రంలో బ్రతుకు వేగంలో మలిసంధ్య చేరిన అమ్మతనం, అమ్మ నుదిటిపై ముడతలు, జీవన రాగంలో పలికిన అపశృతులు, కనుచూపుకు తెరలు, అనుభవాల గాయాలు, శరీరానికి బరువైనవి చేసి అలసిన చేతులు. కర్ణభేరి మూగబోయింది నిజాలు నిష్ఠూరాలు విని. మమ తెరుగని మాటలేవి మనసు గూటికి చేరని వయసు. రాలిపోయే ఆకులో రాగాలను వినాలన్నా, కంటి కొసన జారిన అశ్రుకణం ఆవేదన అర్థం చేసుకోవాలన్నా, రాలిపోయే ఆకులో రాగాలను వినాలన్నా, కంటి కొసన జారిన అశ్రుకణం ఆవేదన అర్థం చేసుకోవాలన్నా అది ఒక అమ్మకే సాధ్యం. పేగు పంచిన అమ్మతనం ప్రేమ నిండిన మహాసంద్రం. పేగు పంచిన అమ్మతనం ప్రేమ నిండిన మహాసంద్రం. అమ్మలాగే అమ్మ జ్ఞాపకం నిరంతరం తరంతరం ఎప్పటికీ నిత్యనూతనం. అమ్మలాగే అమ్మ జ్ఞాపకం నిరంతరం తరంతరం ఎప్పటికీ నిత్యనూతనం. విన్నారు కదా పిల్లలు? కవిత బాగుందా? మరి ఇలాంటి కవితనే మన పాఠ్యాంశ రచయిత అయిన టి కృష్ణమూర్తి యాదవ్ గారు అమ్మ జ్ఞాపకాల పేరుతో ఒక చక్కని కవితను హృదయానికి హత్తుకునేలా రాశాడు. ఆ కవితలో కొంత భాగాన్ని మనం ఇప్పుడు చూద్దామా? అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలేస్తూ ఉండేది. మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలేస్తూ ఉండేది. పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకల్లు తీసేది. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకల్లు తీసేది.
దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఎలా ఉండేది? ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. కృష్ణమూర్తి యాదవ్ గారు ఎంత చక్కటి కవితను రాశారో చూశారు కదా. ముగ్గుల్ని అద్దకపు చీరలా చెప్పడము, ఆస్థానపు తెల్ల కుందేళ్ళు అని ఆ దొరల పిల్లల్ని అనడము, ఇట్లాంటి ఎన్నో పోలికలతోటి చక్కగా రాశారు కదా. మరి వాటికి సంబంధించిన అమ్మ చేసే పనులు కొన్ని చిత్రాలను చూద్దామా? పిల్లలు, ఇప్పటి వరకు కవితను విన్నారు కదా. అందులో అర్థం కాని పదాలేవో గుర్తించండి. గుర్తించారా? ప్రాంగణం అంటే ముంగిలి లేదా వాకిలి. పడిశం జలుబు లేదా సర్ది. బర్రె అంటే గేదె. నర్స్ హాస్పిటల్లో రోగులకు సేవలు చేసే ఆరోగ్య కార్యకర్త. కాలుష్యం మురికి మలినం. అద్దకం బట్టలకు లేదా వస్త్రాలకు రంగు వేసే విధానం. హాస్పిటల్ దవాఖానా వైద్యశాల. కొట్టం పశువుల పాక చపారం అని కూడా అంటారు. ఇప్పటి వరకు మీకు అర్థం కాని పదాలు గురించి తెలుసుకున్నారు కదా. మరి ఆ పదాలకు కొన్నింటికి పర్యాయ పదాలను కూడా చూద్దామా? అమ్మ మాత, తల్లి, జనని. అలాగే ఇల్లు అంటే గృహం, సదనం, నివాసం, ఆవాసం. దూడ లేగ, క్రేపు, పెయ్య. కుందేలు చెవులపిల్లి, శశం, శరభం. అర్థాలు పర్యాయ పదాలు తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రకృతి వికృతులు ఏమున్నాయో చూద్దామా? ఆకాశం ఆకాశం, ముఖం మొగం, పెండ పేడ, కొట్టం కొష్టం. ఈ కవితలో చక్కటి పోలికలతో కూడిన అంశాలు కొన్ని ఉన్నాయని ముందే చూసాం కదా మనం. మరి ఆ పోలికలు ఏంటో, ఏ అంశాలకు ఏం పోల్చాడో చూద్దామా? అంశం ముగ్గులేసిన ప్రాంగణం, అద్దకపు చీర. అంటే ముగ్గులేసిన ప్రాంగణాన్ని అద్దకపు చీరతో పోల్చాడు కవి ఇక్కడ. పండ్లు పాల బలపాలు. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి కదా. అట్లాగే పాల బలపాలు, పిల్లలు రాసుకునే బలపాలను ఆ పాల బలపాల్లా ఉన్నాయంట అమ్మ పళ్ళు. అలాగే అమ్మని ఇక్కడ నర్సుతో పోల్చాడు. ఒక ఆరోగ్య కార్యకర్తల హాస్పిటల్లో పనిచేసే నర్సుతో పోల్చాడు. దొరల బిడ్డలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు. అంటే వాళ్లకు సుఖమే తప్ప కష్టం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు సుఖజీవనం గడుపుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళతోటి పనులు చేయించుకుంటూ. అట్లాంటి వాళ్ళని ఆస్థానపు తెల్ల కుందేళ్లతోటి పోల్చాడు ఇక్కడ. అమ్మ ముక్కుపోగు నెలవంక. నెలవంకతోటి ఇక్కడ కవి పోల్చడం జరిగింది అమ్మ ముక్కుపోగును. ఎంత చక్కటి పోలికలు చూశారు కదా. కవిత విన్నారు, పర్యాయ పదాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, పోలికలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మరి కవితా సారాంశం ఏమిటో చూద్దామా మరి? అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులద్దిన చీరలా కనిపించేది. ఛాయ నలుపులో కోలముఖంతో ఉన్న అమ్మ నవ్వినప్పుడు పండ్లు పాల బలపాల్లా అంటే తెల్లగా కనిపించేవి. పిల్లలకు జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే దవాఖానాగా మార్చేది. మంచాల చుట్టూ తిరుగుతూ ఒక నర్సుగా మారి జలుబు జ్వరం తగ్గడానికి మందు బిళ్ళలు వేసేది. అయ్య పొద్దున్నే దొరల బర్లకాడికి పోయి పాలు పిండేవాడు. అమ్మ దొర కొట్టంలో పెండకల్లు తీసి మురికినంతా తొలగించి శుభ్రం చేసి అమ్మ ఒక ఆరోగ్య కార్యకర్తల కాలుష్య నిర్మూలన కార్యకర్తగా పనిచేసేది. లేగదూడలు పాలు తాగకుండా వాటి నోళ్ళు కట్టి పితికిన పాలను దొరల బిడ్డలు తాగేవాళ్ళు. అమ్మ ముక్కుకున్న ముక్కుపోగు ఆకాశానికి హత్తుకున్న నెలవంకల అర్ధచంద్రాకారంగా ఉండేది. ఇందులో కవి పోల్చిన అంశాలు చూశారు కదా. ముగ్గులని అద్దకపు చీరతోటి, పండ్లను పాల బలపాలతోటి, అలాగే దొరల బిడ్డల్ని తెల్ల కుందేలుగా పోల్చారు. కవిత విన్నారు, కవితా సారాంశం కూడా మీకు తెలిసిపోయింది కదా. ఒక్కసారి మీరు
ఆలోచించి చెప్పండి. అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉందనడంలో కవి ఆంతర్యం, ఉద్దేశం ఏమిటి? అమ్మను నర్సు అని కవి ఎందుకన్నాడు? ఇంటిని హాస్పిటల్గా మార్చడం అంటే ఏమిటి? మీకేం అర్థమైంది? ఆస్థానపు తెల్ల కుందేలు అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎందుకో చెప్పగలరా? మారాం చేసే పిల్లలను అమ్మ ఎలా లాలిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు బాగా ఆలోచించి సమాధానాలు తెలుసుకొని మీ తరగతి ఉపాధ్యాయులకి చూపిస్తారు కదూ. పిల్లలు, మనం ఇప్పటి వరకు అమ్మ జ్ఞాపకాలు అనే పాఠం గురించి తెలుసుకున్నాం. ఆ పాఠాన్ని రచించింది ఎవరు? ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? పాఠం ఏ ప్రక్రియలో ఉంది? ఆ పాఠం యొక్క ప్రవేశికలో ఏముంది? ఆ జ్ఞాపకాల యొక్క కవితను గురించి విన్నాము. ఆ కవితా సారాంశం కూడా తెలుసుకున్నాము. అందులో అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. మరొక పాఠంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.